హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను. ఈరోజు నిఫ్టీ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి నిన్న ఒక ప్యాటర్న్ వచ్చింది. ఆ ప్యాటర్న్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక వెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుంది. కానీ నిన్న మార్కెట్ ఇది బ్రేక్అవుట్ అయ్యి రీట్రేస్ అయ్యింది. కానీ మార్కెట్ క్లోజింగ్ టైం కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. అయితే నిన్నే మార్కెట్ పైకి వెళ్తుందని తెలుసు, కానీ నేను బీటీఆర్ స్టీల్ చేయను. అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఈ కన్ఫర్మేషన్ మనం ఇంకో రకంగా ఎలా తీసుకోవచ్చు అంటే ఆర్ఎస్ఐ వలన తీసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ఎస్ఐ కానీ చూసామనుకోండి, ఆర్ఎస్ఐ మనకి డైవర్జెన్సీ రావాలి. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయ్యింది. ఇది డైవర్జెన్సీ అంటారు. అంటే ప్రైస్ డౌన్ అవుతూ ఉంటుంది, ఈ ఆర్ఎస్ఐ అప్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. దీన్ని డైవర్జెన్సీ. ఇలాగొచ్చి ఇక్కడ వెడ్జ్ ప్యాటర్న్ కానీ క్రియేట్ అయితే మాత్రం మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. నిన్నటి మార్కెట్ వెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యింది. ఫస్ట్ మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యి మనకి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనం ఒక లైన్ గీసుకుని బ్యాక్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్కి మార్కెట్ ఏమైంది అనేది మనం చూడాలి. మార్కెట్ కిందకి వచ్చి పైకి వెళ్తున్నప్పుడు మనం కింద చూసుకోవాలి. మార్కెట్ వెళ్ళిపోతుందని గవాలని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోక్కర్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటాం. చూడండి, లెఫ్ట్ సైడ్లో మనకి ఏముంది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్. ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని రెండింటిని కలిపి ఒకటే జోన్ కింద గీసేస్తున్నాను. ఇక్కడ ఇన్బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుని పైకి వెళ్ళింది. సో మార్కెట్ అనేది ఇక్కడ వరకు రావాలి. సో మార్కెట్ ఇక్కడికి వస్తూ దీన్ని బ్రేక్ చేసి కిందకి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ రీట్రేస్ అయ్యింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఎందుకంటే మార్కెట్ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యింది. అక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యిందంటే మళ్ళీ తిరిగి ఇదే ప్లేస్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటాం. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఫస్ట్ ఎంట్రీ ఈ రోజు. సో మార్కెట్ అనేది ఇలాగా పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్తూ ఇది ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. అంటే మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అని అంటే మళ్ళీ ఎంతవరకు మార్కెట్ కిందకి వస్తుంది, ఈ స్వింగ్ దగ్గర కానీ ఈ స్వింగ్ దగ్గర కానీ వస్తుంది. సో మార్కెట్ ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఆర్డర్ ఫ్లో అనేది వచ్చింది. ఈ ఆర్డర్ ఫ్లోకి టచ్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అప్ మూవ్ ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ రెండో ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈరోజు 2 ఎంట్రీస్ ఉంది. చూడండి, మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసింది అంటే ఇది బాస్ అయినట్టు అనమాట. ఈ హైని బ్రేక్ చేస్తే బాస్ అయినట్టు. ఈ బాస్ అయిన తర్వాత మళ్ళీ కిందకి వస్తున్నప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. సో ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ చేసిందంటే మళ్ళీ పైకి వెళ్తుంది. కాబట్టి మార్కెట్ ఒక్కసారి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి బాస్ అయ్యిందని అంటే మార్కెట్ అనేది ఇంకా అప్ మూవ్ ఇస్తూ ఉంటుంది. మనకు ఫస్ట్ ఎస్ఎంసి కాన్సెప్ట్లో మార్కెట్ స్ట్రెచ్ అనేది కరెక్ట్గా రావాలి. అది వస్తే మనం అప్ ట్రెండ్ అవుతుందా డౌన్ ట్రెండ్ అవుతుందా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. చూడండి, నిన్నటి మార్కెట్ నుంచి మనం కానీ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఎంసి కాన్సెప్ట్ ఇది లో అవుతుంది, హై లో, ఇది హై, మళ్ళీ లో ఏమవుతుంది, ఇది లో అవుతుంది. మళ్ళీ ఈ లో తర్వాత ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇది హై, ఇది లో, ఇది హై, ఇది లో, ఇది హై. ఇప్పుడు మార్కెట్ని కానీ మనం ఒక లైన్తో తీసుకున్నాం అనుకోండి, ఇది లో, హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. చూడండి, దీన్ని బట్టి మార్కెట్ నిన్నటి నుంచి అప్ ట్రెండ్లో ఉంది. అంటే నిన్నే అప్ ట్రెండ్లో చేంజ్ అయిపోయింది. అయితే ఈ గ్యాప్ అప్ వచ్చి మళ్ళీ రిట్రేస్ అవుతున్నప్పుడు మనకి ఎంతవరకు వస్తుంది, ఎక్కడి నుంచి మనం ఎంట్రీ తీసుకోవాలన్నది మనం ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ని బట్టి, ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్, బ్రేకర్ బ్లాక్స్, వీటిని బట్టి మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు వస్తే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియోస్ చూస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.